తెలంగాణలో రాజా సాబ్ కి ఇంకా రూట్ క్లియర్ అవ్వలేదు. ప్రీమియర్స్ పైన ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. మరి కాసేపట్లోనే అటు ఏపీలో ప్రీమియర్ షోలు స్టార్ట్ అవుతుండగా తెలంగాణలో ఇదిగో జీవో అదిగో జీవో చాలా మంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇదిగో షో అదిగో షో అని చెప్తున్నారు. కానీ ప్రభుత్వం బహుశా తన డైరెక్షన్ క్లియర్గా ఉంది. రాజా సాబ్ అయినా ఇంకే సాబ్ అయినా మేము మాత్రం ప్రీమియర్ షోకి ఎటువంటి పర్మిషన్ ఇవ్వము అన్నట్టుగానే వాళ్ళ మాటలు పెట్టుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందా? థియేటర్ దగ్గరికి చాలా ఎత్తున ఇప్పుడు భారీగా ఫ్యాన్స్ చేరుకున్నారు. రాజా సాబ్ ప్రీమియర్ షో కోసం ఎదురు చూపులు కూడా కొనసాగుతున్నాయి. తీవ్రమైన నిరాశలో ఉన్నారు ఫ్యాన్స్. ఇది రాజా సాబ్, ప్రభాస్, రెబల్ స్టార్ ఇంకేదైనా మా డైరెక్షన్ క్లియర్ అని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఉంది. అటు హైకోర్టు నిన్న ఇది మా చేతిలో ఉన్న పనేం లేదు, హోంశాఖ సెక్రటరీ దగ్గరికి వెళ్తే డెఫినెట్గా ఆయన స్వతహాగా నిర్ణయం తీసుకోవడానికి అధికారం ఉంది అన్నట్టుగా నిన్న హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో పాపం రాజా సాబ్ టీవీ యూనిట్ మొత్తం కూడా, రాజా సాబ్ సంబంధించినటువంటి ఆ సినిమా యూనిట్ మొత్తం కూడా మాకు గుడ్ న్యూస్ అన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేశారు. అటు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కానివ్వండి, డైరెక్టర్ మారుతి కానివ్వండి, నటుడిగా ఉన్నటువంటి ప్రభాస్, వీళ్ళంతా కూడా ఒక గుడ్ న్యూస్ అని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఇట్స్ బ్యాడ్ న్యూస్ టు ద సినిమా యూనిట్ రైట్ నౌ. సో ఇదొక తీవ్ర నిరాశపరిచేటువంటి అంశం అని చెప్పాలి. సో అధిక మొత్తంలో ధరలు పెంచుతారేమో, మేము ఆశించిన ధరలు వస్తాయేమో, ప్రీమియర్ షోస్ ఉంటాయేమో అని చెప్పి చాలా ఎక్సైట్మెంట్గా వాళ్ళు ఎదురు చూసినప్పటికీ ప్రభుత్వం మాత్రం మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాం, ఈసారి నిలబెట్టుకుంటాం అన్నట్టుగా శపథం చేసుకొని కూర్చున్నట్టుగానే కనబడుతోంది. సో యాజ్ ఆఫ్ నో థియేటర్ అని వెలవెలబోతున్నాయి. ఎక్కడ చూసినా అక్కడికి ఫ్యాన్స్ వస్తున్నారు. తీవ్రమైన నిరాశ నిస్పృహల మధ్యలో మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. రేపైనా షో అవుతుందా, రేపు ఎర్లీ మార్నింగ్ షోస్ ఉంటాయా అని అంటే ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. బికాజ్ యాజ్ ఆఫ్ నౌ మీరు ఎవరైనా నేను లైవ్ చేసేటప్పుడు మీ ఫోన్స్ ఓపెన్ చేసి బుక్ మై షో ఓపెన్ చేయండి. హైదరాబాద్, తెలంగాణ ఎవరైనా బుక్ మై షో ఓపెన్ చేసి టిక్కెట్లు కొనే ప్రయత్నం చేయండి. లేదు, మరి రాజాసాబ్ సినిమా యూనిట్ అయినా ప్రభుత్వం ఇవ్వట్లేదు, పోతే పోయింది. మాకు కావాల్సిన మా ఫ్యాన్స్ అనుకోవాలి కదా. ప్రభాస్ అయినా పోతే పోయింది. మహా అయితే వారం రోజుల కలెక్షన్స్ అనుకుంటే, వాళ్ళ లెక్క ప్రకారంగా అనుకుంటే, వాళ్ళు వేసినటువంటి లెక్క ప్రకారంగా అనుకుంటే కనుక టు మై నాలెడ్జ్ మహా అయితే ఒక 10 కోట్లు లేదా 20 కోట్లు, పోనీ 50 కోట్ల రూపాయల నష్టం వస్తుందేమో. అంతేగాని పూర్తిగా సినిమా అయితే ఏం దెబ్బ, సినిమాకి ఫ్యాన్స్ ఉండగా డబుల్ ఉంటారు, ఫ్యాన్స్ మళ్ళీ చూసే వాళ్ళు ఉంటారు. ఫ్యాన్స్ అంతా ఇప్పుడు సంక్రాంతి పండుగ కాబట్టి రిపీట్ ఆడియన్స్ ఉంటూనే ఉంటారు. వాళ్ళ కలెక్షన్స్ వాళ్ళకి వస్తాయి, సినిమాకి ఎటువంటి ఆటంకాలు ఉండవు. కానీ కనీసం ఫ్యాన్స్ గురించి ఆలోచించాలి కదా. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కనీసం మీ ఫ్యాన్స్ అంటే ప్రభాస్ ఫ్యాన్స్ గురించి ఆలోచించాలి కదా. ఒక నటుడిగా ఆయన అద్భుతంగా రాణించగలుగుతున్నారు. ఆయన ఫ్యాన్స్ అయినా కనీసం ఆ సినిమాకి వెళ్ళి ఆ సినిమా పైన ఇంత ఉత్కంఠ, ఈ టెన్షన్స్, ఈ బీపీలు పెంచుకునే దానికంటే ఎస్ మాకు టిక్కెట్ల ధర అవసరం లేదు, మేము ప్రభాస్ ఫ్యాన్స్ని కల్ట్ ఆడియన్స్ని నమ్ముకున్నాము, మాకు ఒక అద్భుతమైన హిట్ ఇవ్వండి రాజా సాబ్ నుంచి అని చెప్పి ఆ ప్రొడక్షన్ హౌస్ అయినా ఆలోచించాలి కదా. గవర్నమెంట్ టికెట్ ధరలు పెంచితేనే సినిమాలు రిలీజ్ చేస్తారు, లేకుంటే సినిమాలు రిలీజ్ చేయరా? గవర్నమెంట్ పక్కాగా మీకు సినిమా థియేటర్లకు, సినిమా వచ్చేటువంటి ఆడియన్స్కి వాళ్ళ జేబులకు చిల్లులు పెట్టేలా మీకు పర్మిషన్స్ ఇస్తేనే సినిమా థియేటర్లో మీ సినిమాలు వేస్తారనుకుంటే వేరా? మీకు ఇష్టం వచ్చిన ధరకి సినిమాని అమ్ముకుంటామంటేనే, మీకు పర్మిషన్ ఇస్తేనే సినిమాని వేస్తారు లేకుంటే వేరా? బుక్ మై షోలో చాలామంది ఫ్యాన్స్ ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నారు. బుక్ మై షోలో లేదా ఇతరత్ర టికెట్ బుకింగ్ యాప్స్లో వాళ్ళంతా ఎగ్జైటింగ్గా చూస్తున్నారు, టికెట్స్ బుక్ చేసుకోవడంగా సిద్ధంగా ఉన్నారు. ఇది పండగ రోజు వచ్చేది కదా, రిపీట్ ఆడియన్స్ ఉంటారు, మీకేం లాస్ ఏం కాదు. సినిమా అద్భుతమైన హిట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. కానీ ఆ ఫ్యాన్స్ నిరాశపరుస్తూ ఇబ్బంది పెడుతున్నట్టుగానే ఉంది. సినిమా ఉంటుందా లేదా అనేటువంటి ఆ కన్ఫ్యూజన్ ఫ్యాన్స్లో ఉంది. సో మా ప్రతినిధి అనింద్ర సిద్ధంగా ఉన్నారు ఒక థియేటర్ దగ్గర నుంచి. అనింద్ర, ఏంటి సిచ్యువేషన్ అక్కడ? ఫ్యాన్స్ని ఆ సినిమా ప్రొడక్షన్ హౌస్ తీవ్ర నిరాశకు గురి చేస్తోందా? ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎటువంటి అప్డేట్ లేక వారంతా ఆగ్రహం వెలుగక్కుతున్నారు ప్రొడక్షన్ హౌస్ పైన. ఎస్ మనోజ్, ఇప్పటికే రాజ్యసభకు సంబంధించి ప్రీమియర్స్ బయట స్టేట్స్లో అన్ని స్టేట్స్లోనూ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అండ్ ఇంకా యూఎస్లో కూడా ప్రీమియర్స్ పడడానికి మరికొద్ది గంటల్లో ప్రీమియర్స్ పడబోతున్నాయి. కానీ తెలంగాణలో నైజాం మాత్రం ఇంకా ఓపెన్ కాలేదు. ఇక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా థియేటర్ల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. టికెట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందా, టికెట్స్ ఎప్పుడు ఓపెన్ అయితే వాళ్ళు వెంటనే టికెట్ బుక్ చేసుకోవడానికి రాజాసాబ్ మూవీ ఎప్పుడెప్పుడు చూడాలని ఎస్పెషల్లీ ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మాత్రం తెలంగాణలో
వాళ్ళకి టికెట్ ఓపెన్ అవ్వకపోవడం, స్టిల్ ఎప్పటికీ కూడా అప్డేట్స్ లేకపోవడం అనేది కొంత నిరాశకి గురవుతున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. కానీ ఫ్యాన్స్ మాత్రం డెఫినెట్గా సినిమా చూడాలి అని థియేటర్ల దగ్గర స్టిల్ వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ రోజు నైజాంలో అసలు షో పడుతుందా లేదా అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. అట్ ద సేమ్ టైం బుక్ మై షోలో ఓపెన్ చేయడం లేదు. సో అటు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి మాకు రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇస్తేనే సినిమాలు ఓపెన్ చేస్తా, లేదని రకంగా ఉన్నారా? ఎందుకంటే ప్రొడక్షన్ హౌస్ నుంచి కనీసం ఆ ఫ్యాన్స్ కి, ఆ సినిమా కోసం ఎగ్జైటింగ్ ఎదురు చూసేటువంటి ఫ్యాన్స్ కి ఆన్సర్బుల్ ఉండాలి కదా. గవర్నమెంట్ ఏదో మాకు ఇస్తలేదని చెప్పి ఆగిపోతే ఊరుకుంటే కుదరదు కదా. గవర్నమెంట్ వాళ్ళ డిసిషన్ వాళ్ళకు ఉంటుంది, పబ్లిక్ ఆస్పెక్ట్ వాళ్ళు ఏం డిసిషన్ తీసుకుంటారు. కానీ ప్రొడక్షన్ హౌస్ ఎందుకు ఒక పర్టికులర్ అప్డేట్ ఇవ్వడం లేదు, ఇప్పటివరకు ఓపెన్ అవ్వట్లేదంటే వాళ్ళకి మేము యాజ్ ఆఫ్ ఆ రేట్ ప్రకారంగా ఇస్తేనే పర్మిషన్ ఇస్తాం, లేకపోతే టికెట్స్ ఓపెన్ చేస్తాం, లేకపోతే లేదని రకంగా ఉన్నారా? ఏదో ఒక అప్డేట్ ఉండాలి కదా ప్రొడక్షన్ హౌస్ నుంచి. అనింద్ర ప్రొడక్షన్ హౌస్ నుంచి ఏదైనా కీలకమైన అప్డేట్ ఉందా? గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి మాకు రేట్లు నిర్ణయించి మా ఇష్టం ఉన్నట్టుగా రేట్లు మేము పెట్టుకుంటామని పర్మిషన్ ఇస్తేనే సినిమా రిలీజ్ చేస్తాం, లేదంటే చెయ్యం. లేదు మేము ఫ్యాన్స్ కోసం సినిమా రిలీజ్ చేస్తాం, గవర్నమెంట్ ఏముంది మహా అయితే ఇస్తారు, లేకపోతే లేదు. మాకు మహా అయితే ఒక 50 కోట్లు లేదా 100 కోట్లు కొంత వెనకడు, అంటే అనుకున్న దానికంటే తక్కువ వస్తుందేమో. కానీ మేము ఫ్యాన్స్ కోసం ఉన్నాం, ఫ్యాన్స్ కోసం సినిమాలు తీస్తున్నాం అనే రకంగా వాళ్ళు చెప్పలేకపోతున్నారా? అసలు ప్రొడక్షన్ హౌస్ ఎందుకు మౌనంగా ఉంది? ఎస్ మనోజ్, ఇప్పటి వరకు కూడా వాళ్ళు దాదాపుగా లాస్ట్ మినిట్ వరకు కూడా జియో కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ జియోకి గవర్నమెంట్ నుంచి వెనకాడడానికి ప్రధానంగా కారణం దాదాపు ప్రీమియర్ టికెట్ 1000 రూపాయలు ప్లస్ జిఎస్టీ అనేది అడుగుతున్నారు. అండ్ ఇంకా 10 days వరకు కూడా ఆ హైక్ అనేది అడుగుతున్నారు. దాదాపు సింగిల్ స్క్రీన్కి 150, మల్టీప్లెక్స్కి 200 రూపీస్ అనేది 10 days వరకు అడుగుతున్నారు. ప్రీమియర్కి 1000 ప్లస్ జిఎస్టీ అనేది అడుగుతున్నారు. దీనికి సంబంధించి సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెనకంజ వేస్తున్నారు. ఇంత రేట్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు అని కూడా ఆయన ఆలోచిస్తున్నారు. అందుకే కొంచెం జీవో రావడానికి లేట్ అనేది అవుతుందని చెప్పేసి మనకున్న సమాచారం. కానీ అయితే ఫైనల్ ఇంకా లేదు, ఇంకా జీవో వచ్చే అవకాశం లేదు అనుకున్నప్పుడు 10:30కి మ్యాక్సిమం షో పడే అవకాశం ఉంది. నార్మల్ రేట్స్తో అయినా 10:30కి షో పడుతుంది అని అయితే కొంత సమాచారం అయితే ఉంది. మరి 10:30కి షో పడుతుందా? యాక్చువల్గా 8కి డెఫినెట్గా బుకింగ్స్ ఓపెన్ అవుతాయి నైజాంలో అని చెప్పేసి ఇప్పటి వరకు మనకున్న సమాచారం. కానీ 8 దాటుతున్నా కానీ బుకింగ్స్ అయితే ఓపెన్ కాలేదు. కానీ 10:30కి కన్ఫామ్గా షో పడుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి 10:30కి షో పడుతుందా లేదా? షో పడితే జియో వచ్చిన తర్వాత అదే రేట్కి ప్రీమియర్ షో వేస్తారా, లేదంటే నార్మల్ రేట్స్కి షో అనేది పడుతుందా? ఎందుకంటే బయట స్టేట్స్లో ఆల్రెడీ షో పడిపోయిన తర్వాత ఆ టాక్ మొత్తం కూడా ఇక్కడ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. మార్నింగ్ వాళ్ళు చూడాలనుకున్నా కూడా ఎటువంటి నెగిటివ్ టాక్ వచ్చినా కూడా దాని మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ ఇంకా రేపు మార్నింగ్ సినిమా చూడాలనుకున్నా కానీ ఇప్పటి వరకు కూడా టికెట్స్ ఓపెన్ అవ్వకపోతే వాళ్ళు బుక్ చేసుకోవడానికి చిన్న కన్ఫ్యూజన్ ఉంది. సో ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పుడు బుక్ చేసుకోవాలనేది కూడా వాళ్ళకి క్లారిటీ లేదు. సో ఇప్పుడు మేబీ 9కి ఓపెన్ అయినా కూడా బుకింగ్స్ ఫుల్ అవుతాయా అనేది ఒక చిన్న డౌట్గానే అనిపిస్తుంది. సో మొత్తానికి 10:30కి షో పడుతుంది నైజాంలో అని చెప్పేసి చెప్తున్నారు. 10:30కి పడుతుందా లేదా, పడితే నార్మల్ రేట్స్తో పడుతుందా, లేదంటే గవర్నమెంట్ జియో వచ్చిన తర్వాతే షో పడుతుందా అనేది ఇంకొంచెం క్లారిటీ రావాలి. మనం ఇంకొంచెం వేస్ట్ చూస్తే దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ ఫ్యాన్స్ మాత్రం థియేటర్స్ దగ్గరే వెయిట్ చేస్తూ ఉన్నారు. అట్లీస్ట్ రేపటికైనా టికెట్ బుక్ చేసుకుందాం అంటే టికెట్స్ ఓపెన్ చేయట్లేదని చెప్పేసి అక్కడ ప్రొడక్షన్ హౌస్ మీద వాళ్ళు ఫైర్ అవుతూ ఉన్న పరిస్థితి మనోజ్. రైట్, థ్యాంక్ యూ అనింద్ర. గెట్ బ్యాక్ చేయగానే మీ దగ్గరకు మళ్ళీ వస్తాను నేను. సో ఒకసారి మరొక బ్రేకింగ్ అంతోంది. ఏపీలో రాజాసాబ్ మానియా కొనసాగుతుంది.